హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఒక మంచి థ్రిల్లర్ అండ్ డ్రామా కాన్సెప్ట్తో వచ్చిన అపూర్వ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ముగ్గురు వ్యక్తులు కారులో ఒక పెళ్లి కోసం బంగారం షాపింగ్ చేసి బంగారం తీసుకుని మధ్యప్రదేశ్లోని చంబల్ మీదుగా ఝాన్సీకి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఈ చంబల్ ఏరియా చాలా ప్రమాదకరం, ఇక్కడ ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, అందుకే ఈ చంబల్ ప్రాంతం ఎంత తొందరగా దాటి వెళ్తే అంత మంచిది మనకి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ కారు డ్రైవర్ వారితో మిమ్మల్ని సరైన సమయానికే ఝాన్సీలో ఉంచుతా అని చెప్తూ ఉండగానే వారు వెళ్తున్న దారి బ్లాక్ చేసి ఉండడం గమనించి ఇది ఎవరో ప్లాన్ ప్రకారం చేశారు అని భయపడి కారు వెనక్కి తిప్పి అక్కడి నుంచి వెళ్ళిపోబోగా అదే టైంకే ఆ కారుపై ఎవరో కాల్పులు జరపడంతో కారు వెనక సీట్లో కూర్చుని ఉన్న సర్కార్ అనే వ్యక్తికి బుల్లెట్లు తగిలి చనిపోతాడు. అయితే అది చూసిన మిగతా ఇద్దరు ఫుల్గా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోవాలి అని చూడగా అప్పుడే అక్కడికి నలుగురు దారి దోపిడీ దొంగలు వస్తారు. వారిలో సీనియర్ జిగ్ను అయితే తర్వాత సుఖ, వారి కింద బలి అండ్ చోటాలు ఉంటారు. ఈ గ్యాంగ్ కి జిగ్ను అండ్ సుఖాలే లీడర్స్. అలా నలుగురు అక్కడికి వచ్చి కారులో ఉన్న మిగతా ఇద్దరిని బయటికి లాగి దారుణంగా కొట్టి చంపేసి కారులో ఉన్న బంగారం చూసి వారి కారులోనే ఝాన్సీకి చేరుకుంటారు. అలా జిగ్ను అండ్ గ్యాంగ్ ఝాన్సీలోని ఒక ప్లేస్కి చేరుకొని తివారీ అనే వ్యక్తిని కలిసి ఆ దొంగిలించిన బంగారాన్ని తివారీకి ఇచ్చి దానికి బదులుగా డబ్బు తీసుకుంటారు. అలా ఈ డీలింగ్ మొత్తం ఒక సినిమా థియేటర్లో జరుగుతుంది. అయితే ఆ థియేటర్లో కబీర్ సింగ్ సినిమా నడుస్తూ ఉంటుంది. అయితే సుఖ ఆ సినిమాలోని హీరోయిన్ ప్రీతిని చూసి తను అంత అందంగా ఉన్నా సరే చాలా సింపుల్గా ఉంది, నాకు అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది అని మిగతా వారికి చెప్తాడు. తర్వాత ఆ నలుగురు అందులోని కొంత డబ్బుతో బుల్లెట్స్ కొని అక్కడ నుంచి మళ్ళీ కారులో బయలుదేరుతారు. అప్పుడే జిగ్ను మిగతా వారికి తివారీ మనకి మరొక డీలింగ్ ఇచ్చాడు. అదేంటంటే 2 ట్రక్స్ మొరేనా నుండి బయలుదేరుతున్నాయంట, అందులో 30 లక్షల విలువైన పాలిస్టర్ ఉందంట, దాన్ని దొంగిలించడమే మన నెక్స్ట్ టార్గెట్ అని చెప్తాడు. దానికోసం ఒక హోటల్కి చేరుకొని ప్లాన్ రెడీ చేద్దామని మాట్లాడుకుంటారు. అలా వారు వెళ్తున్న దారిలో రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్స్ పడడంతో వెయిట్ చేస్తూ ఉంటారు. వారి కారు ముందే ఒక బస్సు కూడా ఆగి ఉంటుంది. అదే బస్సులోనే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అపూర్వాని చూపిస్తారు. అయితే అపూర్వ బస్సులో ఆగ్రాకి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తన బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ్ బర్త్డే, అందుకే తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆగ్రాకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే సిద్ధార్థ్ అపూర్వకి ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్తాడు. ఎందుకంటే అపూర్వ సిద్ధార్థ్కి తను జాబ్ చేసే ఆఫీస్ వారితోనే బర్త్డే సర్ప్రైజ్ ఇప్పించి ఉంటుంది. అయితే సిద్ధార్థ్కి మరింత హ్యాపీగా ఉంచేందుకే ఇప్పుడు తను ఆగ్రాకి బయలుదేరి ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సిద్ధార్థ్ అండ్ అపూర్వకి ఒకరికొకరు నచ్చడంతో వారికి ఎంగేజ్మెంట్ కూడా చేసి ఉంటారు. మరికొన్ని రోజుల్లో వారి పెళ్లి ఉంటుంది. సిద్ధార్థ్కి ఇదే చివరి బ్యాచిలర్ బర్త్డే, అందుకే సిద్ధార్థ్ అపూర్వాని కూడా తన బర్త్డే పార్టీకి సెలబ్రేట్ చేసేందుకు ఆగ్రాకి రమ్మని ఇన్వైట్ చేసి ఉంటాడు. కానీ అపూర్వ రాలేను అని చెప్పి ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేందుకే ఆగ్రాకి బస్సులో బయలుదేరి ఉంటుంది. తను ఆగ్రా వెళ్తున్నట్లు అపూర్వ తన ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పి ఉండదు. సీన్ కట్ చేస్తే ట్రైన్ వెళ్ళిపోవడంతో గేట్స్ ఓపెన్ చేస్తారు. వెహికల్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే జిగ్ను గ్యాంగ్ వెళ్తున్న కారు ముందే అపూర్వ ఉన్న బస్సు కూడా వెళ్తూ ఉంటుంది. అలా కాస్త దూరం వెళ్ళాక జిగ్ను ఆ బస్సుని క్రాస్ చేసి ముందుకు వెళ్ళాలి అని చాలాసేపటి నుండి హారన్ కొడుతున్నా సరే బస్సు డ్రైవర్ అది పట్టించుకోకుండా జిగ్ను కారుకి దారి ఇవ్వకుండా వెళ్తూ ఉంటాడు. దాంతో అదంతా చూస్తున్న సుఖ అండ్ చోట జిగ్నుతో నీకు ఆ బస్సు డ్రైవర్ కూడా భయపడట్లేదు, నీకు వయసు అయిపోయిందని ఆట పట్టిస్తారు. ఇంకేముంది, వారి మాటలు విన్న జిగ్నుకి బాగా కోపం వచ్చి కారు రోడ్డు సైడ్కి దింపి మరీ వేగంగా బస్సుని ఓవర్టేక్ చేసి కారు బస్సు ముందుకు తెచ్చి ఆపుతాడు. అలా జిగ్ను బస్సు డ్రైవర్ని కిందికి దింపి తనతో గొడవపడి తనని కొట్టగా డ్రైవర్ కూడా కోపంతో జిగ్ను మీద చేయి చేసుకుంటాడు. దాంతో మరింత కోపం వచ్చిన జిగ్ను బస్సు డ్రైవర్ అండ్ కండక్టర్ ఇద్దరిని కూడా గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అదంతా చూస్తున్న బస్సులో ఉన్న అందరూ కూడా ఫుల్గా భయపడిపోతారు. అప్పుడే సుఖ, బలి అండ్ చోటా బస్సులోకి ఎక్కి బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ భయపెట్టి వారి దగ్గర ఉన్న డబ్బు, ఫోన్స్, బంగారం దోచుకోవడం స్టార్ట్ చేస్తారు. అది చూసిన అపూర్వ తన ఫోన్ని తన కాళ్ళ దగ్గర దాచి తన ఇయర్ రింగ్స్ మాత్రం తీసి వారికి ఇచ్చేస్తుంది. అలా ముగ్గురు అందరి దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళబోగా అదే టైంకి అపూర్వ ఫోన్కి సిద్ధార్థ్ ఫోన్ చేయడంతో ఆ ఫోన్ వైబ్రేషన్ సౌండ్ విన్న సుఖ ఆ ఫోన్ తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేసి రేయ్, ఇక్కడ నీ బేబీ నా దగ్గర ఉంది అని అపూర్వ గురించి తప్పుగా మాట్లాడడంతో అది విన్న సిద్ధార్థ్కి చాలా కోపం వచ్చి సుఖాని బాగా తిడతాడు. అసలు ఎవడరా నువ్వు, మర్యాదగా అపూర్వకి ఫోన్ ఇవ్వు, నువ్వు ఇప్పుడు గనక అపూర్వకి ఫోన్ ఇవ్వకపోతే నేను గనక అక్కడికి వచ్చానంటే నీ అంతు చూస్తా అంటాడు. దానికి సుఖ అవునా, అయితే విను, ఇప్పుడు అపూర్వ నా దగ్గరే ఉంది, తను ఇప్పుడు నాతో పాటే తీసుకుని వెళ్తున్నా, నీకంత ధైర్యం
ధైర్యం ఉంటే వచ్చి ఏం పీక్కుంటావో పీక్కో అని ఫోన్ కట్ చేసి అపూర్వని బలవంతంగా తమతో పాటు తీసుకుని వెళ్తారు. అయితే అదంతా చూస్తున్న బస్సులోని ప్యాసింజర్స్ అందరూ కూడా వారికి భయపడి అపూర్వకి హెల్ప్ చేయలేకపోతారు. ఇంకా అదంతా చూస్తున్న జిగ్నుకి సుఖ చేస్తున్నది అస్సలు నచ్చదు. అయినా కానీ సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడే సిద్ధార్థ్ అపూర్వ ఫోన్కి మళ్ళీ కాల్ చేయగా అక్కడి ప్యాసింజర్స్ ఫోన్ లిఫ్ట్ చేసి వాళ్ళు అపూర్వని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పడంతో అది విన్న సిద్ధార్థ్ షాక్ అయ్యి వెంటనే అపూర్వని ఎలాగైనా కాపాడాలని బయలుదేరతాడు. ఇక్కడే మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఇక్కడే మనకి గ్వాలియర్లో ఉండే అపూర్వ ఫ్యామిలీని చూపిస్తారు. అపూర్వ పేరెంట్స్ అపూర్వ కోసం ఒక పెళ్లి సంబంధం చూసి అదే విషయం అపూర్వకి చెప్పి నెక్స్ట్ డే అపూర్వ పేరెంట్స్ అండ్ అపూర్వ ఆ అబ్బాయిని చూసుకునేందుకు వెళ్తారు. అయితే ఆ అబ్బాయి ఇంకెవరో కాదు సిద్ధార్థ్. నిజానికి అపూర్వకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని అస్సలు ఉండదు. కానీ సిద్ధార్థ్ని చూడగానే తనతో మాట్లాడగానే సిద్ధార్థ్ నచ్చి తనతో పెళ్లికి ఓకే చెప్తుంది. సిద్ధార్థ్కి కూడా అపూర్వ బాగా నచ్చుతుంది. దాంతో ఆ రోజు నుండి ఇద్దరు కాల్స్ మాట్లాడుకుంటూ మరింత క్లోజ్ అవుతారు. అలా అరేంజ్ మ్యారేజ్ కాస్త లవ్ మ్యారేజ్గా మారిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు అపూర్వ సిద్ధార్థ్తో నేను ఒక కోర్సు చేయడానికి ఢిల్లీకి వెళ్ళాలి అనుకుంటున్నా అని చెప్తుంది. దానికి సిద్ధార్థ్ కూడా ఓకే అని చెప్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత అపూర్వ అండ్ సిద్ధార్థ్ల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగిపోతుంది. అలా ఎంగేజ్మెంట్ తర్వాత సిద్ధార్థ్ అపూర్వకి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. అదేంటంటే సిద్ధార్థ్ ఇప్పుడు తను పనిచేసే బ్యాంకులో ట్రాన్స్ఫర్ అప్లై చేశాను అని, మన పెళ్ళి అయ్యేలోపు నేను కూడా ఢిల్లీకి షిఫ్ట్ అవుతాను అని, అప్పుడు ఇద్దరం ఢిల్లీలో ఒకే చోట హ్యాపీగా ఉండవచ్చు అని చాలా ప్లాన్స్ వేసుకుని ఉంటారు. ఇంకా స్టోరీ ప్రజెంట్లో అలా అదంతా గుర్తు చేసుకున్న అపూర్వ సిద్ధార్థతో కలిసి ఎంతో హ్యాపీగా ఉండాలి అనుకున్నా కానీ ఇలా జరిగింది అని చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే జిగ్ను వారితో అసలు ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు, ఇప్పుడు ఈ విషయం పోలీసులకు తెలిస్తే మనం అందరం ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం అనగా దానికి సుఖ జిగ్నుతో ఈ అమ్మాయిని తీసుకొచ్చినందుకే పోలీసులు మన వెంట పడతారా, మరి జిగ్ను బాయ్ నువ్వు ఇంతకు ముందే ఆ బస్సు డ్రైవర్ అండ్ కండక్టర్ని షూట్ చేసి చంపేశావు కదా, మరి దానికోసం పోలీసులు మన వెంట పడరు అంటావా అనగా అది విన్న జిగ్ను సరే మనకి ఆల్రెడీ చేయాల్సిన డీల్ ఒకటి ఉంది, ఈ ప్రాబ్లంలో ఇరుక్కుంటే మనం ముందుకు వెళ్ళలేం, అందుకే ఈ రోజు రాత్రి లోపు ఈ అమ్మాయితో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, తర్వాత ఈ అమ్మాయిని వదిలించుకోండి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మరో పక్క క్రైమ్ స్పాట్కి పోలీసులు చేరుకొని ఆ బస్సులోని ప్యాసింజర్స్ని ఏం జరిగిందో అడిగి డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి సిద్ధార్థ్ కూడా చేరుకొని ఇన్స్పెక్టర్కి అపూర్వ ఫోటో చూపించి జరిగిందంతా చెప్పి వాళ్ళు అపూర్వని తమతో పాటు బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్తాడు. అయితే అదంతా విన్న ఇన్స్పెక్టర్ మాత్రం సిద్ధార్థ్ మాటలు అంత సీరియస్గా తీసుకోకుండా తనతో ఇదే రూట్లో చెక్ పోస్ట్ కూడా ఉంది, కానీ వారి కారు ఆ చెక్ పోస్ట్ గుండా వెళ్ళలేదు అని తెలిసింది, వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలో తెలియాల్సి ఉంది, అంతేకాక ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో చాలా ఊర్లు ఉన్నాయి, వాళ్ళు అందులో ఏదో ఒక ఊరికి వెళ్ళి ఉంటారు, ఇప్పటిదాకా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు, వారి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే నీకే చెప్తా అంటాడు. అయితే అదంతా విన్న సిద్ధార్థ్కి మాత్రం ఇన్స్పెక్టర్ని నమ్ముకుంటే అపూర్వాన్ని కాపాడలేను అని అర్థమయ్యే అపూర్వాన్ని కనిపెట్టేందుకు తన ప్రయత్నాలు మొదలు పెడతాడు. సీన్ కట్ చేస్తే జిగ్ను అండ్ గ్యాంగ్ అపూర్వాని ఒక నిర్మానుష్య ప్లేస్కి తీసుకెళ్లి అక్కడ ఉన్న ఒక పాడుబడ్డ ట్రైన్ బోగిలోకి అపూర్వాన్ని బలవంతంగా తీసుకెళ్లి తనని కొడుతూ ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ హింసిస్తూ ఉంటారు. దాంతో అపూర్వ వారి నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తూ తనని వదిలేయమని ఏడుస్తూ ఉంటుంది. అయితే అదంతా కూడా చోటా తన ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన అపూర్వ కోపంతో చోటా ఫోన్ లాక్కొని కింద పడేస్తుంది. దాంతో చోటా కోపంతో అపూర్వాని లాగిపెట్టి కొట్టడంతో అపూర్వ స్లో కోల్పోయి కింద పడిపోతుంది. అది చూసిన సుఖకి చాలా కోపం వస్తుంది. దాంతో చోటాని బాగా కొడుతూ రే పనికిమాలిన వెధవ, తను అరిచి గగ్గోలు పెట్టకుంటే మనకి మజా ఎలా వస్తుంది, నీ వల్ల ఇప్పుడు తను స్లో కోల్పోయి పడిపోయింది, నా మూడు మొత్తం చెడదొబ్బావని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడే జిగ్ను అసలు అపూర్వ నిజంగా సృకోల్పోయిందో లేదో అని చెక్ చేయడానికి సిగరెట్తో అపూర్వ చేయిని కాలుస్తాడు. అయినా కానీ అపూర్వలో ఎలాంటి చలనం లేకపోవడంతో తను నిజంగానే సృకోల్పోయిందని అర్థమయ్యి అపూర్వ బట్టలు తీయడానికి ట్రై చేస్తూ ఉండగా అప్పుడే మిగతా ముగ్గురు జిగ్నుని పిలవడంతో జిగ్ను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నలుగురు కలిసి తాము దొంగతనం చేసిన సొమ్ము మొత్తం లెక్కగడుతూ ఉండగా అదే టైంకి అటువైపుగా తారా అనే పండితుడు రావటం సుఖ చూసి తనని పిలిచి ఎవరు నువ్వు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా దానికి తారా నేను ఒక పండితుణ్ణి, నా పేరు తారా, అయితే ఈరోజు పక్క ఊర్లో కొంచెం పని ఉంది, అందుకే ఆ ఊరికి నడుచుకుంటూ ఈ దారి గుండా వెళ్తున్నా అని చెప్తాడు. అయితే తారా ఆ నలుగురిని చూసి వీరు పక్కగా దొంగలని అర్థమయ్యే ఫుల్గా భయపడిపోతూ ఉంటాడు. అయితే తమని చూసేశాడు అని వారు తారాని కూడా కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి అపూర్వ
సురకొల్పోయి పడి ఉన్న ప్లేస్లోనే తారాని కూడా ఉంచుతారు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికి నలుగురి మధ్య మొదట ఎవరు అపూర్వతో ఎంజాయ్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. నలుగురు కూడా ముందు నేనంటే నేను అనడంతో బాగా ఆలోచించిన సుఖ వారితో ఒక చిన్న కాంపిటీషన్ పెట్టి అందులో ఎవరు గెలిస్తే వారే ముందు అపూర్వతో ఎంజాయ్ చేయాలని చెప్పడంతో అలా నలుగురి మధ్య చిన్న కాంపిటీషన్ జరిగి అందులో సుఖ గెలవడంతో ముందు తనే అపూర్వతో ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతాడు. ఇదిలా ఉంటే మరో పక్క స్పృహలోకి వచ్చిన అపూర్వ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అలాగే తన పక్కనే కట్టిపడేసిన తారాకట్లు కూడా విడిపించి ఇద్దరు అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తారు. అయితే అదే టైంకే చోట వాటర్ తీసుకోవడానికి వెళ్ళి వాటర్ తీసుకుని వస్తూ ఉండగా అటుగా పారిపోతున్న అపూర్వ చూసుకోకుండా చోటాని గుద్దుకోవడంతో చోట అపూర్వాని పట్టుకోవాలని చూస్తాడు. అయితే అది చూసిన తారా మాత్రం అపూర్వాని కాపాడకుండా తన సేఫ్టీ తను చూసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకా చోట అపూర్వాని పట్టుకొని బాగా కొడుతూ ఉంటాడు. అయితే అపూర్వ అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని పారిపోవాలని ధైర్యం తెచ్చుకొని చోటాని తన చేతికి దొరికిన రాయితో దారుణంగా తలపై కొట్టి కొట్టి చంపి అక్కడి నుంచి పారిపోతుంది. మరోపక్క చోట అరుపులు విన్న మిగతా ముగ్గురు ముందు అపూర్వాండు తారాని ఉంచిన ప్లేస్కి వెళ్ళి చూడగా అక్కడ ఇద్దరూ లేకపోవడంతో చూసి షాక్ అయ్యి వారి కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉండగా అక్కడే పడి ఉన్న చోటా శవాన్ని చూసి షాక్ అవుతారు. వెంటనే అపూర్వాండు తారా కోసం వెతకడం స్టార్ట్. మరోపక్క అపూర్వ కాసేపు తారా కోసం ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉంటుంది. కానీ తారా కనిపించకపోవడంతో ఆ ముగ్గురు తారని పట్టుకుని చంపేసి ఉండవచ్చు అని ఫుల్గా భయపడిపోతూ తను వాళ్ళకి దొరికితే తనని చంపేస్తారు అని ఆ ప్లేస్ నుండి బయటపడాలని ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ ప్లేస్ అంతా చాలా కన్ఫ్యూజ్గా ఉండడంతో ఆ ప్లేస్ నుండి బయటపడాలి అని ఏ దారిలో వెళ్ళినా సరే బయటపడలేకపోతుంది. అలా పరిగెడుతూ అపూర్వ ఒక ప్లేస్లో ఉన్న లోతైన బావిలో చూసుకోకుండా పడబోతుంది. కానీ చాలా కష్టపడి ఆ బావి నుండి బయటపడుతుంది. మరోపక్క తారా కూడా వారికి ఫుల్గా భయపడిపోయి తన ప్రాణాలు కాపాడుకోవడానికి అదే ప్లేస్లోనే అటు ఇటు తిరుగుతూ దాక్కుంటూ వారికి కనబడకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. మరోపక్క జిగ్ను, సుఖ అండ్ బాలి అపూర్వ అండ్ తారాని వెతుకుతూ ఉంటారు. అలా చాలాసేపటికి ఆ ముగ్గురు తారాని కనిపెట్టి పట్టుకుని బాగా కొట్టి నిజం చెప్పు ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉంటారు. కానీ తారా మాత్రం తనకి తెలియదు అని చెప్తూ ఉండడంతో జిగ్నుకి చాలా కోపం వచ్చి తారాని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. మరోపక్క అపూర్వ ఒక ప్లేస్లో వారికి కనబడకుండా దాక్కుని అదంతా చూసి ఫుల్గా భయపడిపోతుంది. అలా ముగ్గురు తారాని చంపి తన డెడ్ బాడీని అక్కడే వదిలేసి మళ్ళీ అపూర్వాని వెతుక్కుంటూ వెళ్తారు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే తారా దగ్గర ఉన్న ఫోన్కి కాల్ రావడంతో రింగ్ అవుతూ ఉంటుంది. ఆ సౌండ్ విన్న అపూర్వ తారా దగ్గర ఫోన్ ఉంది అని వెంటనే తారా డెడ్ బాడీ దగ్గరికి వచ్చి ఫోన్ తీసుకుని వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. మరోపక్క ఆ ఫోన్ సౌండ్ విన్న ముగ్గురు మళ్ళీ తారా డెడ్ బాడీ దగ్గరికి వచ్చి చెక్ చేయగా అక్కడ ఫోన్ కనిపించకపోవడంతో తారా ఫోన్ అపూర్వాని తీసుకుని వెళ్ళి ఉంటుంది అని ఇప్పుడు గనక మనం అపూర్వాని కనిపెట్టకపోతే తను పోలీసులకి ఫోన్ చేసి విషయమంతా చెప్తుంది. అప్పుడు పోలీసులు మనల్ని పట్టుకుని జైల్లో వేస్తారు. అందుకే తనని కనిపెట్టాలి అని అపూర్వ కోసం ఆ ప్లేస్ అంతా క్షుణ్ణంగా వెతుకుతూ ఉంటారు. మరోపక్క అపూర్వ ఒక ప్లేస్లో దాక్కొని సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది. తనకి జరిగిందంతా చెప్తే తను ఇంకా సేఫ్ అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే సిద్ధార్థ్ ఫోన్లో ఆల్రెడీ తారా నెంబర్ ఫీడ్ చేసి ఉంటుంది. దాంతో తారా నుండి కాల్ రావడం చూసిన సిద్ధార్థ్ ఎందుకో తన కాల్ లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఒకరోజు సిద్ధార్థ్ బస్సులో ఆగ్రాకి తిరిగి వెళ్తూ ఉండగా సిద్ధార్థ్ పక్క సీట్లోనే తారా కూర్చొని ఉంటాడు. అయితే తారా సిద్ధార్థ్ మొహం చూసి తనతో తన భవిష్యత్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బాబు నీకు త్వరలోనే పెళ్లి కాబోతుంది. అలాగే నీ భార్య పేరు ఏతో స్టార్ట్ అవుతుంది. నువ్వు త్వరలో ఒక ప్రమాదకరమైన అడ్డంకి దాటబోతున్నావు. అందుకే నా ఫోన్ నెంబర్ తీసుకో, తర్వాత నీకు మరికొన్ని విషయాలు చెప్తాను అని తన నెంబర్ సిద్ధార్థ్ ఫోన్లో సేవ్ చేసి ఉంటాడు. అయితే సిద్ధార్థ్కి ఇలాంటివంటే అస్సలు నమ్మకం ఉండదు కాబట్టి అందుకే ఆ రోజే తారాని అండ్ తన ఫోన్ నెంబర్ని మర్చిపోయి ఉంటాడు. అందుకే తన నుండి కాల్ రాగానే లిఫ్ట్ చేయకుండా ఇగ్నోర్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్లో అపూర్వ కంటిన్యూస్గా సిద్ధార్థ్కి కాల్ చేస్తూనే ఉంటుంది. దాంతో సిద్ధార్థ్ కోపంతో ఫోన్ లిఫ్ట్ చేసి తిట్టబోతాడు. అయితే తారా ఫోన్లో అపూర్వ వాయిస్ విని షాక్ అయ్యి ఏం జరిగింది అపూర్వ, ఎక్కడ ఉన్నావు, ఈ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడగ్గా అపూర్వ ఏడుస్తూ జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న సిద్ధార్థ్ అయితే నువ్వు ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్నావని అడగ్గా దానికి అపూర్వ ఈ ప్లేస్ ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తుంది. అదంతా విన్న సిద్ధార్థ్ అపూర్వ ఉన్న ప్లేస్ని ఎలాగైనా కనిపెట్టి తనని కాపాడాలి అని వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఆ ఫోన్ నెంబర్ని ఇన్స్పెక్టర్కి ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ని ట్రాక్ చేయమని చెప్తాడు. అయితే అది విన్న ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్కి ఆ గ్యాంగ్ గురించి చెప్పి సిద్ధార్థ్ని కూడా తమతో పాటు పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు. అప్పుడే ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్తో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అన్నీ కూడా ఆ రౌడీ గ్యాంగ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇప్పటికే చీకటి పడింది. ఇప్పుడు గనక మనం అపూర్వ కోసం అక్కడికి వెళ్తే అక్కడి వారు
కారు మన మీదనే అటాక్ చేసి చంపుతారు అలాంటి రాక్షసులు వాళ్ళు. అందుకే మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్నా సరే ఉదయం అవ్వాల్సిందే అని చెప్తాడు. అది విన్న సిద్ధార్థ్ అపూర్వకి అక్కడ ఏం జరుగుతుందో అని చాలా భయపడిపోతాడు. మరో పక్క చీకటి పడడంతో అపూర్వ ఆ బావిలోనే జాగ్రత్తగా దాక్కొని మళ్ళీ సిద్ధార్థ్కి ఫోన్ చేసి పోలీసులు ఎక్కడి దాకా వచ్చారు అని తనకి ఇక్కడ చాలా భయం వేస్తుంది అని చెప్తుంది. అది విన్న సిద్ధార్థ్ ఈ పోలీసులు ఏది సీరియస్గా తీసుకోవట్లేదు, అందుకే ఇప్పుడే నేను బయలుదేరి అక్కడికి వస్తున్నా, నువ్వేం భయపడకు అని ధైర్యం చెప్పి అపూర్వని తను ఉన్న లొకేషన్ షేర్ చేయమని అడగడంతో అపూర్వ తను ఉన్న లొకేషన్ షేర్ చేస్తుంది. దాంతో సిద్ధార్థ్ ఆ లొకేషన్కి బయలుదేరతాడు. ఇంకా అపూర్వ ఆ ముగ్గురు నుంచి తప్పించుకునేందుకు ఆ లోతైన బావిలోనే దాక్కుని ఉంటుంది. అలా కాసేపటికే ఫోన్లో సిగ్నల్ పోవడంతో అపూర్వ సిగ్నల్ కోసం ట్రై చేస్తూ ఉండగా అనుకోకుండా ఫోన్ చేయి జారి బావిలో పడిపోతుంది. మరోపక్క రాత్రైనా సరే ఆ ముగ్గురు అపూర్వ కోసం టార్చ్ లైట్స్ వేసుకుని మరీ వెతుకుతూ ఉంటారు. అలా చివరికి ఆ బావి దగ్గరికి వచ్చి అందులో అపూర్వ దాక్కుందేమో అని చూస్తారు. కానీ అపూర్వ అందులోనే కనబడకుండా చీకట్లో దాక్కుని ఉండడంతో వారికి కనిపించదు. దాంతో ముగ్గురు మళ్ళీ అపూర్వని వెతుకుతూ వెళ్తారు. అయితే అలా కాసేపటికి అపూర్వ ఆ బావి నుండి బయటికి వచ్చి అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. కానీ ఆ ముగ్గురు టార్చ్ లైట్స్ పట్టుకొని అన్ని వైపులు తిరుగుతూ ఉండడంతో అపూర్వకి అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక వారికి కనబడకుండా అక్కడే దాక్కుంటూ ఉంటుంది. అప్పుడే అపూర్వకి అక్కడే ఒక కొడవల్లాంటి పదునైన ఆయుధం దొరకడంతో దాన్ని తన దగ్గరే పెట్టుకుంటుంది. సీన్ కట్ చేస్తే మరో పక్క సిద్ధార్థ్ తన ఫ్రెండ్తో కలిసి ప్లాన్ ప్రకారం ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్తూ ఉండగా తన జీప్ ఆపి ఇన్స్పెక్టర్ని పట్టుకుని తన చేతులు కాళ్ళు కట్టేసి, క్షమించండి సార్, మీ డ్యూటీ మీరు చేయట్లేదు, కనీసం నా డ్యూటీ అయినా నన్ను చేయనివ్వండి, దానికోసం మీకు గన్ కావాలి అని తన గన్ తీసుకొని తన ఫ్రెండ్తో నేను తిరిగి వచ్చేదాకా ఇన్స్పెక్టర్ సార్ని జాగ్రత్తగా చూసుకోని చెప్పి సిద్ధార్థ్ అపూర్వ పంపిన లొకేషన్కి బయలుదేరతాడు. మరో పక్క అపూర్వాని వెతుకుతున్న బాలీకి తను కనిపించడంతో తనని పట్టుకుని చంపాలి అని చూస్తాడు. దాంతో అపూర్వ బాలీతో నన్ను వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ బాలీ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా అపూర్వాని తన డ్రెస్ తీసేయమని బెదిరిస్తాడు. దాంతో అపూర్వ తన కింది డ్రెస్ తీసేస్తుంది. దాంతో బాలీ తన ప్యాంటు విప్పి అపూర్వ దగ్గరికి వస్తాడు. అప్పుడే అపూర్వ తన దగ్గర ఉన్న కొడవలితో బాలీ ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తుంది. దాంతో బాలీ గట్టిగా అరవడంతో అపూర్వ అక్కడి నుంచి పారిపోతుంది. బాలీ అరుపులు విన్న జుగ్ను అండ్ సుఖ అక్కడికి వచ్చి బాలీ పరిస్థితి చూసి తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే చనిపోతాడు అని, అందుకే బాలీని హాస్పిటల్కి తీసుకెళ్దామని జుగ్ను సుఖతో చెప్పగా దానికి సుఖ మాత్రం ముందు ఆ అమ్మాయిని పట్టుకుందాం, అప్పటిదాకా వీడు బ్రతికి ఉంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటాడు. అది విన్న జుగ్నుకి సుఖ మీద చాలా కోపం వస్తుంది. అప్పుడే సుఖ జుగ్నుతో నాకు అమ్మాయి చాలా నచ్చింది, తన అందం నన్ను ప్రేమలో పడేలా చేసింది అంటాడు. అలా వారి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. కానీ సుఖ మాత్రం ఆ అమ్మాయితోనే మనం ఇక్కడ నుంచి వెళ్దామని ఫిక్స్ అవుతాడు. మరో పక్క బాగా ఆలోచించిన అపూర్వ ఆ నలుగురిలో ఇద్దరిని నేనే చంపేశాను, మిగిలిన ఇద్దరిని కూడా చంపితే నేను ఇక్కడ నుంచి బయటపడతాను అని వారిని చంపేందుకు ఒక ప్లాన్ ఆలోచించి అక్కడే ఉన్న లోతైన బావి దగ్గర తన డ్రెస్ ముక్కలు చింపి ఒక మార్కులాగా ఉంచి ఆ దారి మొత్తం గుర్తు పెట్టుకుంటుంది. మరో పక్క సుఖ అండ్ జిగ్ను అపూర్వ కోసం చాలాసేపు వెతికినా దొరక్కపోవడంతో జిగ్ను ఒక ప్లాన్ వేస్తాడు. అదేంటంటే సుఖతో బాలీని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఇంకా అమ్మాయి దొరకదు, లేట్ అయితే బాలీ చనిపోతాడు అని ఇద్దరు కారులో అక్కడి నుంచి దూరంగా వెళ్ళి కారు అక్కడే పార్క్ చేసి తమ ప్లాన్ ప్రకారం మళ్ళీ అదే ప్లేస్కి వస్తారు. అయితే వారి మాటలు విన్న అపూర్వ కారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వారు వెళ్ళిపోయారు అనుకుని అక్కడి నుంచి పారిపోవాలని చూడగా అప్పుడే ఆ ఇద్దరు అపూర్వాని చూసి తన ముందుకు వస్తారు. దాంతో అపూర్వ వారిని చూసి షాక్ అవ్వగా ఆ ఇద్దరు అపూర్వాని పట్టుకోవాలని చూస్తారు. అపూర్వ చాలా కష్టపడి వారి నుండి తప్పించుకొని మళ్ళీ ఆ బావి ఉన్న వైపు పరిగెడుతూ తను ఉంచిన మార్కు చూస్తూ వారిని తన ప్లాన్ ట్రాప్లో పడేలా చేయడంతో జుగ్ను చూసుకోకుండా ఆ బావిలో పడిపోతాడు. అది చూసిన సుఖ జుగ్నుతో నిన్ను నువ్వు కాసేపు ఎలాగైనా కాపాడుకో, నిన్ను కాపాడేందుకు ఇక్కడ తాడు ఏదైనా దొరుకుతుందేమో చూస్తా అని వెళ్ళిపోతాడు. అలా సుఖ తాడు కోసం అక్కడి నుంచి వెళ్ళగానే అపూర్వ అక్కడికి వచ్చి పైనుండి జుగ్నుపై పెద్ద పెద్ద బండరాలు వేస్తూ జుగ్ను కూడా చనిపోయేలా చేస్తుంది. అలా కాసేపటికి అక్కడికి వచ్చిన సుఖ జుగ్ను చనిపోయి ఉండడం చూసి ఇంకా అపూర్వాని ఎలాగైనా పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి కోపంతో అపూర్వ కోసం వెతుకుతూ ఉంటాడు. మరో పక్క అపూర్వ చాలా తెలివిగా సుఖాకి కనబడకుండా కారులో ఎక్కి సుఖాని గుద్ది చంపాలి అనుకుంటుంది. అయితే సుఖ చనిపోడు కానీ స్లో కోల్పోతాడు. మరో పక్క అదే టైంకి సిద్ధార్థ్ కూడా ఆ ప్లేస్కి చేరుకుని అపూర్వాని వెతుకుతూ ఉంటాడు. ఇంకా అపూర్వ అదే కారులో అక్కడి నుంచి పారిపోతూ ఉండగా కారు మధ్యలోనే ఆగిపోవడంతో అపూర్వ కారు దిగి పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా స్లోలోకి వచ్చిన సుఖ కూడా అపూర్వ వెంటనే వస్తూ ఉంటాడు. అలా అపూర్వ ఆ రైల్వే ట్రాక్ వెంట వెళ్తూ ఒక టన్నెల్లోకి వెళ్తుంది. సుఖ కూడా తన వెనకాలే ఫాలో అవుతూ వస్తాడు. అలా అపూర్వ టన్నెల్ నుండి బయటికి రాగానే ఆ ట్రాక్ పై మరి కాసేపట్లో ట్రైన్ రాబోతుంది అని తెలిసి అపూర్వ సుఖాని అదే టన్నెల్లో ట్రైన్ కింద పడి చనిపోయేలా చేయాలి
చేయాలి అనుకుంటుంది. కానీ సుఖ టనెల్ నుండి బయటికి వచ్చి అపూర్వాని గట్టిగా పట్టుకొని రైల్వే ట్రాక్‌పై నిలబడి పద ఇద్దరం ఒకేసారి చనిపోదామని నవ్వుతాడు. కానీ అపూర్వ చాలా కష్టపడి సుఖ నుండి విడిపించుకొని ట్రాక్ నుండి పక్కకి వచ్చేస్తుంది. అప్పుడే సుఖ కాలు రైల్వే ట్రాక్‌లో ఇరుక్కుపోతుంది. సుఖ అపూర్వతో నన్ను కాపాడు, నేను నిన్ను ఇష్టపడ్డాను, నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అపూర్వ ఒక పెద్ద బండరాయి తెచ్చి సుఖ తల మీద వేసి అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్‌కి చేరుకొని అక్కడి కంట్రోల్ రూమ్‌లో ఉన్న ఫోన్ ద్వారా సిద్ధార్థ్‌కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి తను ఉన్న రైల్వే స్టేషన్ డీటెయిల్స్ చెప్పడంతో అది విన్న సిద్ధార్థ్ ఆ స్టేషన్‌కి బయలుదేరి వెళ్తాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.